పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా సీతాముదారచరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీసీతాం నమామి రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సీతాదేవి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నటువంటి త్రిజట తన స్వప్నంలో కనబడినటువంటి వృత్తాంతాలంతటిని కూడా రాక్షస స్త్రీలకు చెప్పి వాళ్ళని భయభ్రాంతుల నుంచి హెచ్చరిక చేసినది. అంతేకాదు శరణు వేడితే అనుగ్రహించగలిగే కారుణ్య స్వరూపిణి సీతమ్మ అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నది. ఈ విషయాన్ని నిన్న చివరి భాగంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి భాగంలో ఆ మాటతో ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ ఒక మంత్ర సమానమైన వాక్యం ఉన్నది. దీన్ని శ్రద్ధగా గ్రహించాలి. సీతాదేవి యొక్క అపార కారుణ్య తత్వాన్ని చూపిస్తున్నారు. ఆమె పరమేశ్వరి అనే మాట మర్చిపోరాదు. ఆమె మహాలక్ష్మి. అది ముగురమ్మల మూలపుటమ్మయైన మహాలక్ష్మి. ఆ వైకుంఠము దిగువచ్చిన వేదస్వరూపిణి, ఆ సాక్షాత్ వేదమయి అయినటువంటి ఆ సీతమ్మ యొక్క అపురూపమైనటువంటి దివ్యత్వాన్ని త్రిజట ఒకే ఒక్క మాటతో చెప్తున్నది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. ఈ జనకాత్మజ అనగా జనకుని కుమార్తె అయినటువంటి సీతమ్మ ప్రణిపాత ప్రసన్న. ప్రణిపాత ప్రసన్న అంటే నమస్కరించిన వారిని వెంటనే కరుణించేటువంటి ప్రసన్న స్వరూపురాలు, అనుగ్రహ స్వరూపురాలు, ప్రసాద స్వరూపిణి. అందుకు ప్రణిపాత ప్రసన్న. ఇది దేవతా లక్షణం. ఇది కేవలం మానవ లక్షణం కాదు. నమస్కరించిన వాళ్ళని అనుగ్రహించగలిగే శక్తి దేవతకు ఉంటుంది. కనుకనే సీతమ్మ మహాదేవి అనేటువంటి మాట ఇక్కడ త్రిజట నోట పలికినది. అలమేషా పరిత్రాత్తుం రాక్షస్యో మహతో భయాత్. అందుకే మనకి కలిగినటువంటి భయంకరమైన ఆపదల నుంచి రక్షించడానికి ఈవిడ సమర్థురాలు. అన్ని ఆపదల నుంచి ఉద్ధరించడానికి సమర్థురాలు ఈమె. మొత్తం ఇప్పుడు చెప్పుకున్న ఈ రెండు వాక్యములు సీత పరదేవత అనేదాన్ని ప్రస్తావన చేస్తున్నాయి. ఆపది కిం కరణీయం స్మరణీయం చరణ కమలమంబాయా తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనామపి కింకరీకురుతే అని చెప్పారు. ఆపదలు కలిగినప్పుడు అమ్మ పాదాలని స్మరిస్తే చాలు, ఆపదలని తొలగిస్తుంది ఆ తల్లి. అందుకే ఇక్కడ మాటలో పరిత్రాతుం అలమేషా, మనల్ని రక్షించడానికి ఈమె చాలు అన్నారు. అంటే సీతమ్మ అనుగ్రహించిందా చాలు, ఇంకెవరి అనుగ్రహం అక్కర్లేదు. సీత అనుగ్రహమే రామస్వరూపము. అంతేకాదు రాముని కరుణయే సీతాస్వరూపము. వారు ఉభయులకి అభిన్నతత్వం. అందుకు ఈవిడ ప్రణిపాత ప్రసన్న అనే ముత్యం లాంటి మాట ఇక్కడ త్రిజట నోట మనకు లభించింది. అపిచాస్యా విశాలాక్ష నకించుతుపలక్షయే. అంతేకాదు ఒక్కసారి తల్లి శరీరాన్ని చూడండి, ఎక్కడ అవలక్షణాలు లేవు అన్నారు. అంటే ఒక వ్యక్తి శరీరంలో అతడు భవిష్యత్తు కూడా కనబడుతుంది. ఇంతవరకు స్వప్న శాస్త్రం అయింది, ఇక్కడ సాముద్రిక శాస్త్ర అంశములు చాలా ఉన్నాయి. కానీ మనం సమయాన్ని పరిమితిలో పెట్టుకుని వాటిని చెప్పుకోవడం లేదు. కానీ శరీర స్వభావం చెప్తుంది. వాళ్ళ ఆయుష్ ఏమిటి, వాళ్ళ యొక్క తత్వం ఏమిటి, వారు కారణజన్ముల, సిద్ధపురుషుల, దేవతామూర్తుల, ఇవన్నీ తెలుస్తాయి. త్రిజట పెద్దావిడ, అందుకే వృద్ధ అన్నారు ఇక్కడ. కనుక పెద్దవాళ్ళకి శాస్త్ర విషయాలు చాలా తెలుస్తాయి. ఆ త్రిజట కూడా ఆ రాక్షస స్త్రీల్లో కల్లా పెద్దది గనక విషయములు తెలుసు. అందుకు సుసూక్ష్మపి విలక్షణం. ఈమె శరీరంలో ఎక్కడా కూడా ఈమెకి దుఃఖం ఎల్లవేళలా ఉంటుంది అనే సూచన కూడా చెప్పడం లేదు అన్న. కొందరికి మహాత్ములకి తాత్కాలికంగా దుఃఖాలు వస్తాయి, తొలగిపోతాయి. వాళ్ళలో దుఃఖం నిలబడుతుందా పోతుందా అనేది వాళ్ళ శరీర స్వభావమే చెప్తుంది. ఈమె కన్నుల్లో కానీ, ఈమె పెదవుల్లో కానీ, ఈమె పాదముల్లో కానీ ఎక్కడా కూడా ఏమాత్రము కూడా విగుణత్వము లేదు. పైగా ఇప్పుడు ఈమె స్వరూపం చూస్తేనే తెలుస్తున్నది. అర్థసిద్ధింతు వైదేహ్యాః పశ్యామి. తప్పకుండా ఈ సీతమ్మకు కార్యసిద్ధి లభిస్తుంది. ఇది నాకు కలబట్టి చెప్తున్నాను, ఈమె రూపం బట్టి చెప్తున్నాను. ఈమె వచ్చిన దగ్గర నుంచి నాకు అనిపిస్తున్నది ఈమె సాక్షాత్ మహాదేవి. ఈమె స్వరూప లక్షణమే అలా ఉన్నది. పైగా ఈమె కన్నులు ఎంత చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఈ కన్నులు కలిగినటువంటి వారికి దుఃఖం అనేది ఉండదు. మరి ఇప్పుడు దుఃఖితురాలు అంటే ఇదంతా ఏదో లీలారచన,
ఆమె కన్నుల్లోనే కనబడుతున్నది. ఈమె ఒక కారణ కోసం దిగి వచ్చినటువంటి ఆమె. నిమిత్తభూతమే తత్తు శ్రోతుమస్యా మహత్ప్రియం దృశ్యతీత స్ఫురచక్షు పద్మపత్రమివాయతం. ఇక్కడ అమ్మ యొక్క స్వరూపం ఒక దివ్య పద్మినీ జాతి స్త్రీకి సంబంధించినటువంటి అంశం. అది విశాలమైన నేత్రములు పద్మనేత్రముల వలె ఉన్నాయి. పైగా ఆమె ఎడమ కన్ను కొంచెం అదురుతోంది, మీరు పరిశీలించితే కనిపిస్తుంది అంటోంది ఇక్కడ. ఆ ఎడమ కన్ను స్త్రీకి అదరడం ఉన్నదే అది శుభసూచకము. ఆ విధంగా చిన్న అదురుపాటు ఉన్నది అక్కడ. పైగా నేను చెప్తున్నప్పుడు ఈ సమయంలో చిన్నగా అదురుతున్నది, అంటే నేను చెప్పిన కళ యొక్క ఫలితం అంతా కూడా నిజమే అని తెలుస్తున్నది. ఈ మాటలు వినగానే సీతమ్మకు కొంచెం ఆనందం కలిగిందిట. రాక్షస స్త్రీలందరూ సద్దుమణిగారు. అప్పుడు వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. తెల్లారిన తర్వాత నిద్రకు ఉపక్రమించడమే రాక్షస లక్షణం. అంతవరకు కబుర్లు మాటలు బెదిరింపులు అవంతా రాత్రి జరిగిపోయి తెల్లారింది వాళ్ళకి నిద్ర వచ్చింది. ఆ తెల్లతరవారు గడియల్లో నిద్రపోయే లక్షణం అంతా అసుర లక్షణం. వాళ్ళు శుభ్రంగా అప్పుడు నిద్రకు ఉపక్రమించారట. సద్దుమణిగింది మొత్తానికి. ఇప్పుడు ఎంతవరకు రాక్షస్త్రీల గోలతో ప్రతిధ్వనించినటువంటి అశోకవనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు సీతమ్మకు మళ్ళీ కాసింత స్థిమితం చిక్కింది. అప్పుడు అనుకుందిట, ఈ కల వచ్చినప్పటికీ కూడా అంతవరకు అనుభవించిన తీవ్రమైన వేదనతో ఆమెలో ఇంకా ఆశ బలం పుంజుకోవట్లేదు. ఇంకా రావణాసురుడు బెదిరించి వెళ్ళిన ఆ 2 నెలల గడువు యొక్క మాట ప్రతిధ్వనిస్తోంది మనస్సులో. ఇంకొక వైపు ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు చేసిన బెదిరింపులు మనసులో ఉన్నాయి. వీటి మీద ఈ కళ కొంచెం ఆశ కలిగించినా ఈ ఆశ కంటే ఆ నిరాశ ఎక్కువ నిలబడిందిట. దానితో ఆమె ఏమనుకున్నదంటే, వీళ్ళు నిద్రలు లేచే లోపలే నేను నా శరీరాన్ని నశింపజేసుకోవడం చాలా మంచిది. విషం తినైనా లేదా శస్త్రంతో పొడుచుకునైనా నేను నా శరీరాన్ని చాలిస్తాను. కానీ నాకు ఇక్కడ విషమిచ్చేవారు కానీ ఆయుధం ఇచ్చేవారు కూడా లేరే ఈ దగ్గరలో. విషస్య దాత నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య. పైగా ఏర్పాట్లని జాగ్రత్తగా ముందే సిద్ధం చేసుకున్నాడు రావణాసురుడు. ఆమెకు అందుబాటులో లేకుండా విషం కానీ ఆయుధం కానీ అందుబాటులో లేకుండా చేసుకున్నాడు కనుక నాకు ఇచ్చేవాళ్ళు కూడా లేరే. చుట్టూ చూస్తున్నది, ఎలా ఇప్పుడు నేను ప్రాణత్యాగం చేయాలి అనుకొని తన జడ ఉన్నది, సీతమ్మ జడ ముందు నుంచి వర్ణిస్తూ ఉన్నారు. అది విశాలమైన పెద్ద జడ. ఆ జడని ముందుకు లాక్కొని మెడకి బిగించుకుని చెట్టుకు ఉరిపోసుకోబోయింది ఆ తల్లి. ఆ విధంగా ఎప్పుడైతే చెట్టుకు బిగించుకోబోయిందో ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత మహాత్ములకైనా ఒక బలహీన క్షణం వస్తుంది. అది చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం అది. అయితే అలాంటి మహాత్ముల్ని పరమాత్మ రక్షించుకుంటాడు, ఇది కూడా తెలుసుకోవాలి. అంత దుఃఖంలో రామచంద్రమూర్తి ఎందుకు ఓదార్చలేదు అనుకుంటాం మనం. కానీ త్రిజటకి స్వప్నదర్శనమిచ్చి త్రిజట ద్వారా ఓదార్చాడా లేదా? ఇది రాముడు చేసిన ఓదార్పే. ఆ భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడూ గమనించుకుంటాడు. మనం అనుకుంటాం ఎందుకు అలా చేశాడని, ఆయన ఎప్పుడూ గమనించుకుంటాడు. బలహీన క్షణాల్లో తనని తాను నశింపజేయాలనుకున్నప్పటికీ కూడా భగవంతుడిని నమ్ముకున్న వారు ఎప్పుడు నశించరు. ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నడును అన్నాడు అన్నమాచార్య. అందుకు ఆ శ్రీపతి యొక్క దాసురాలైనటువంటి శ్రీ సతి ఈవిడిని చెడనిస్తాడా? ఈవిడ ప్రాణత్యాగం చేయనిస్తాడా రామచంద్రమూర్తి? ఇక్కడ ఒక భక్తురాలుగా మనం గమనించినట్లయితే ఈ తల్లిని రామచంద్రమూర్తి ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో చూడవచ్చు. మొత్తానికి ఆ విధంగా ఎప్పుడైతే ఉరిపోసుకోబోయిందో అప్పుడు శుభసూచనలు కొన్ని కనబడ్డాయి అన్నారు. చుట్టూ అనేక వైపులు కొన్ని శుభశకునములు కనబడ్డాయి. ఈ శకునాలు కూడా భగవంతుడు కాలస్వరూపుడై మనకు చేసే హెచ్చరికలు. అది మంచిని సూచిస్తూ ఆశీర్వచనం అనుకోవచ్చు, చెడును సూచించేటువంటి హెచ్చరికలు చేస్తాడు. దీన్ని బట్టి జాగ్రత్త పడి మనం ప్రారంధాన్ని కూడా తప్పించుకోవచ్చు కొన్ని కర్మల ద్వారా. ఇది కూడా తెలుసుకోవాల్సిన మరొక అంశం. కనుక కళలు శకునాలు మనం చేసుకున్న ప్రారంధానికి ఫలితములను చూపిస్తాయి. కానీ ఆ సమయంలో కానీ మనం మేల్కొని శాస్త్రము చెప్పిన కొన్ని శాంతి కర్మలు కానీ చేసుకున్నట్లయితే వాటి నుంచి బయటపడవచ్చు. కనుకనే కళల్ని తర్వాత శకునాల్ని చూసి అనుభవించక తప్పదు అనుకోవద్దు. దానిలో మనం జాగ్రత్త పడి వెంటనే ఏదైనా కర్మ చేసుకోవాలి. అంతేగాని అది ఎదురైంది కనుక తప్పదు అనుకోకూడదు. కొంతమంది వాటి ఖాతరు చేయకుండా వెళ్తారు, అనుభవిస్తారు, అది తెలుస్తుంది. కానీ ఆ సమయాన్ని మనం హెచ్చరికగా తీసుకుని శాస్త్రముల సహాయంతో ఎలాంటి శకునం కనబడితే ఎలాంటి శాంతి చేసుకోవాలి, ఎలాంటి కల వస్తే ఎలాంటి శాంతి చేసుకోవాలో కూడా శాస్త్రములు ఎందుకు చెప్పబడ్డాయి, అది తెలుసుకోవాలి. అందుకని స్వప్నాల్లో చెప్పారు కనుక అనుభవించక తప్పదని కాదు, శాంతులు ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. ఇవి శాస్త్రముఖముల ద్వారా తెలుసుకోవాలి. అలాగే మనకి ప్రతిరోజు పడుకునే ముందు గోవింద స్మరణ చేసుకుని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మనస్సులో స్మరించుకున్నా చాలు. అలాగే ప్రాతకాలం నిద్రలేస్తూనే గోవింద స్మరణ, అలాగే ముగ్గురమ్మల స్మరణ, ముగ్గురు అయ్యల స్మరణ చేసుకుని ఇటువైపు ఆ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని, గజేంద్రుణ్ణి రక్షించిన నారాయణుణ్ణి తలంచుకున్నట్లయితే దుస్వప్న దోషాలు పోతాయి.
మనకు తెలుసో తెలియకో ఆ కళల యొక్క ప్రభావం ఏంటో మనకు తెలియకపోవచ్చు, కానీ దుస్వప్న దోషాలు పోతాయి. మంచి స్వప్నముల యొక్క ఫలితాలు మరింత తొందరగా వచ్చేటట్టు కూడా జరుగుతుంది. అందుకే ఇది మంచి అలవాటు చేసుకోవాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఆ గరుడ గమనుడు, గజేంద్ర వరదుడు అయినటువంటి నారాయణుని స్మరించుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.